ఆయన ఏమేమి మాట్లాడిండు, ఎప్పుడెప్పుడు మాట్లాడిండు. ఒకసారి ప్రేమేందర్ రెడ్డి గారి విషయం తీసుకుందాం. ప్రేమేందర్ రెడ్డి గారు మొత్తానికి జాతీయ నేతల్ని ప్రచారానికి రంగంలో దింపారు. ఇక్కడ నితిన్ నబీ ప్రచారం చేశారు. ఇవాళ దేవేంద్ర ఫడ్నవీస్ సీరియస్ గానే తీసుకుంటారు ఎలక్షన్ చాలా. ఎస్, తప్పక. ఇప్పుడు మన జాతీయ పార్టీ కాబట్టి మా నాయకులు వస్తే జాతీయ నేతలు అనిపిస్తుంది. టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు వచ్చినా అది ప్రాంతీయ పార్టీ కాబట్టి ప్రాంతీయ నేతలే అనిపిస్తుంది. ప్రాంతీయ పార్టీ కాదు కదా ప్రేమేందర్ రెడ్డి సాబ్, జాతీయ పార్టీ కదా. పేరుకు సరే జాతీయ పార్టీ బీఆర్ఎస్ కదా నేను అనేది. అందుకోసమే ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళే జాతీయ నేతలు అన్నట్టు వాళ్ళే జాతీయ నేతలు కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తప్పక ప్రతి ఎన్నికను సీరియస్ గా తీసుకోవడమే. ఈ ఎన్నిక విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాం. చాలా సానుకూలమైన అనుకూలమైన వాతావరణం కనిపిస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ ఎంత రెచ్చిపోయి మాట్లాడినా బీఆర్ఎస్ మరి రోజు రోజుకు దాని యొక్క అంటే ఇట్ ఈస్ ఏ సింకింగ్ బోట్ టైప్ లో జరుగుతున్న వ్యవహారం కనిపిస్తున్నది. కాబట్టి అంటే ఇప్పటికీ 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, కొంత నాయకత్వం ఉంది కాబట్టి దాని కారణంగా అక్కడక్కడ కొన్ని సీట్లు గెలిస్తే గెలవచ్చు. కానీ పెద్దగా స్పిరిట్ తోని కొట్లాడతలేరు వాళ్ళు. స్పిరిట్ లేదు అక్కడ, ఉత్సాహం అనేది లేదు ఎక్కడ కూడా బీఆర్ఎస్ లో. కాబట్టి ఇక్కడ ఉన్నదల్లా కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా వాళ్ళ భారతీయ జనతా పార్టీ కనిపిస్తున్నది. ఒక అప్కమింగ్ పార్టీగా ఉత్సాహంతోనే అనేక మంది చేరుతున్నారు. తర్వాత రిజల్ట్స్ కూడా చాలా ఆశాజనకమైన ఇవాళ రిజల్ట్సే వస్తాయి తప్పక. నేను చెప్పగలుగుతాను. నేను ఇవాళ మంచిర్యాలలో ఉన్నాను. మంచిర్యాల ఇన్ఛార్జ్ గా గత కొద్ది రోజుల నుంచి నేను ఇక్కడే ఉన్నాను. తప్పక మంచిర్యాలలో భారతీయ జనతా పార్టీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని మేయర్ అభ్యర్థిని కూడా ఇవాళ పార్టీ ప్రకటించింది. మొన్నటి యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ మేము మెజార్టీ సాధించినాం. టౌన్ వరకు అసెంబ్లీ ఎన్నికల్లో 2వ స్థానంలో ఉన్నాం. బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంది. కాబట్టి ఇటీవల జరిగిన అనేక పరిణామాలలో కాంగ్రెస్ పార్టీ కంటే భారతీయ జనతా పార్టీ మెరుగైన స్థానాలు సాధించే అవకాశం ఉంది. కాబట్టి మేము ఇవాళ ఇక్కడున్న 60 సీట్లలో 42 మందికి భారతీయ జనతా పార్టీ బీసీలకే సీట్లు ఇచ్చింది. 11 మంది ఎస్సీ ఎస్టీలకు ఇచ్చింది. కేవలం ఓపెన్ సీట్లు 30 ఉంటే 5గురికి మాత్రమే ఓపెన్ సీట్లలో టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈడున్న పరిస్థితుల్లో డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు క్యాప్చర్ అనేది మా విశ్వాసం. ఇక్కడే కాదు అనేక చోట్ల కూడా. ఇవాళ ఇంతకుముందు శరత్ గారు చెప్పినట్టు వాస్తవం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సంజయరావు గారు పెద్దలు నేను మృత్యుంజయ గారు వారి గురించి నేను వేరే ఏమీ చెప్పలేను. వారు ఉన్నట్టే కొన్ని విషయాలు చెప్తున్నారు. బట్ కాంగ్రెస్ పార్టీ అనేక విషయాలు చేయలేకపోయింది. వారు అన్నంత ఈజీ కాదు. 10 ఏళ్ళు టిఆర్ఎస్ పరిపాలనను నచ్చకనే ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం ఎంతో ఆవేదనతోని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలు మోసపోయామనే ఒక భావనతో ఉన్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీకి గతంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసిన అయినప్పటికీ మళ్ళొకసారి అవకాశం ఇస్తామని ఇచ్చారు. ఇచ్చినా కూడా దాన్ని 2 ఏళ్లనే ఇంత వాళ్ళు 10 ఏళ్లలో ఏం చేసిందో 2 ఏళ్లలో వీళ్ళు ఈ పరిస్థితి చేస్తున్నారా అనే భావన ఇవాళ ప్రజల్లో కలుగుతున్నది. కాబట్టి డెఫినెట్లీ రాబోయే రోజులలో దిస్ ఈజ్ లాస్ట్ ఛాన్స్ ఫర్ కాంగ్రెస్. దేశంలో అనేక చోట్ల పోతున్నది. తెలంగాణలో కూడా ఇంకా మళ్ళీ వస్తుందని నేను అనుకోవడం లేదు. అంటే నా అభిప్రాయం, ఇట్ మే బి రైట్ ఆర్ రాంగ్, అది వేరు. ప్రజల యొక్క భావన. పంచాయతీ ఎన్నికలు బాగానే గెలిచామంటారు కదా. నేను అనేది పంచాయతీ ఎన్నికలు గెలవడంలో గతంలో కూడా 33 జడ్పీలు ఉంటే 33 జడ్పీలు బీఆర్ఎస్ గెలిచింది కదా. 31 ఉంటే 32 ఎన్ని ఉంటే అన్ని గెలిచింది కదా. ఏమైంది? అన్ని కార్పొరేషన్స్ గెలిచిండ్లు, లేకపోతే అన్ని గెలిచిండ్లు. ఏమైంది అది? అవన్నీ ఏంటంటే రూలింగ్ పార్టీకి వచ్చేటి. అవి జనరల్ గా లోకల్ బాడీ ఎలక్షన్. అసలు ప్రతిపక్షం గెలిస్తే అదొక చరిత్ర. కాంగ్రెస్ పార్టీ లేకపోతే రూలింగ్ ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ గెలిస్తే అదేం పెద్ద చరిత్ర కాదు. అది సహజంగా జరిగే వ్యవహారం. ఎందుకనంటే బీఆర్ఎస్ లో ప్రజాప్రతినిధులు ఒకవైపు మొత్తంగా కూడా అసలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకు వచ్చింది మరి? అసలు రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఆ విధమైన పరిస్థితికి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు నిధులే, మన ముఖ్యమంత్రి గారే చెప్పారు, నిధులు లేవు నా దగ్గర, పోషణ ఏం రావని. ఇప్పుడు ఏమన్నా వస్తే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నిధులే. అసలు ఎన్నికలు అడుగుతున్నాడు. మోర్లు దిమ్మని కూడా మోడీ దగ్గరికి పోయి అడగాలనా? మీరు బీజేపీ కోటేస్తే ఏం లాభం? అడగాల్సింది ఇక్కడ కదా.
మోరీలు ఇవ్వకపోతే అడగాల్సింది మోడీ నాకు కాదు కదా, బీజేపీకి ఎందుకు ఓటే? నేను అదే చెప్పేది, ఆయన గనక ఇచ్చి ఉంటే అసలు ఈ ఎన్నికలు ఎప్పుడో జరిగేది కదా. ఇంతకాలం ఎందుకు వెయిట్ చేసిండ్రు? ఇప్పుడు మాత్రం ఎందుకు పెడుతున్నారు? కేవలం 15th ఫైనాన్స్ రేపు 16th ఫైనాన్స్ యొక్క డబ్బులు కిందికి రావాలనే ఉద్దేశంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు గాని పట్టణ ప్రాంతాలకు గాని ఆనాడు 73, 74 రాజ్యాంగం కారణంగా అక్కడి నుంచే ఒక నిధులు వచ్చే అవకాశం ఉంది. అవి వస్తేనే మనుగడ సాగించే పరిస్థితిలో ఉంది. ఇవాళ స్టేట్ గవర్నమెంట్ ఏమి నిధులు ఇస్తలేదు, మనందరికీ తెలుసు. అనేక పథకాలకు ఇచ్చేది లేదు. ఇప్పుడు మన్రేగా గురించి అంతా మాట్లాడిండ్రు. ఇవాళ విబిజీ రామ్జీ ప్రోగ్రామ్ లో దానికి కొద్దిగా ఒక 30% సెంట్రల్ వాళ్ళు స్టేట్ కు షేర్ పెరిగింది. పెరుగుతూ గగ్గోలు పెడుతున్నారు. పేద ప్రజలని ఒట్టిగానే మాట్లాడతారు. పేద ప్రజలకు పెట్టడానికి ఏమిటి ఇబ్బంది అంటే మా నిధులు ఖర్చు అయిపోతాయి. మీరు దేనికి పెట్టేది ఉంది? అందుకోసమే అంటే ఒకవైపు సెంట్రల్ 42% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు పంచినప్పటికీ మిగతా కేంద్ర నిధులలో ఇవాళ నేరుగా గ్రామీణ ప్రాంతాలకు పట్టణ ప్రాంతాలకు ఇస్తుంది. దాని పోగా స్మార్ట్ సిటీస్, అమృత్ సిటీస్, తర్వాత అనేక రకాలైన యొక్క ఇవి ఈరోజు హెరిటేజ్ సిటీస్ కానీ ఎన్నో కట్ అవుతుంది. ఇవాళ పరిపాలన సాగుతున్నది. అందుకోసం భారతీయ జనతా పార్టీ ఇవాళ రిలవెంట్ అంటున్నది. భారతీయ జనతా పార్టీని గెలిపించడం కానీ భారతీయ జనతా పార్టీ వస్తే అభివృద్ధికి ఊతం లభిస్తుంది. అనేక అటు కేంద్రంలో గానీ ఇటు కింది వైపున గానీ ఇంకా స్టేట్ లో ఉంటే ఇంకా బాగా జరుగుతున్నాయి. కాబట్టి దేశంలో 29 రాష్ట్రాల్లో 20 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు వచ్చినాయి. మనం చూసిన మనం మహారాష్ట్రలో కూడా అద్భుతంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన గోవాలో ఇక్కడ ఎక్కడెక్కడ ఛాన్స్ ఉంది మీ ఉద్దేశంలో? కార్పొరేషన్ చెప్పండి. నేను అట్లా పేర్లు చెప్తే బాగుండకపోవచ్చు కానీ మేము డైరెక్ట్ గా కార్పొరేషన్లు గెలుచుకునేది మున్సిపాలిటీస్ అన్ని డెఫినెట్లీ 7లో 3 నుంచి 4 కార్పొరేషన్స్ గెలుస్తాం. ఏవేవి 3-4? నేను పేర్లు చెప్పడం బాగుండదు. ఇప్పుడు మీరు నన్ను నేను 2 పేర్లు చెప్తున్నా, కరీంనగర్, నిజామాబాద్. మీరు ఏదైనా చెప్పొచ్చు. నేను మంచిర్యాల కూడా గెలుస్తుందని చెప్తున్నాను కదా. కార్పొరేషన్ మేయర్ క్యాండిడేట్ కూడా డిక్లేర్ చేసినాం. కరీంనగర్ చేసినాం, మంచిర్యాలలో డిక్లేర్ చేశారు. మంచిర్యాలలో పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎక్కువ ఉంది కదా. అంతే 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 ఇక్కడే కాదు సార్, చాలా చోట్ల అదే పరిస్థితి. కరీంనగర్ లో కాంగ్రెస్ లేదు, బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఎక్కువ పోటీ కనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు చాలా చోట్ల కాంగ్రెస్ లేకపోతే వాళ్ళ మిత్రుడు కరీంనగర్ లో కాంగ్రెస్ ఎక్కువ పోటీ లేదంటే, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే చేసిన ప్లేస్ ఒకటే కదా. రేవంత్ గారే చెప్పింది కదా, ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని. మజ్లిస్ అయితేనే కాంగ్రెస్ అయితేంది, వాళ్ళున్నా వీళ్ళున్నా వాళ్ళున్నా ఒకటే. కాబట్టి ఏ విధంగా చూసినా అక్కడ ఉన్నారు. నేనేమంటున్నానంటే అందుకోసమే ఇవాళ భారతీయ జనతా పార్టీ చాలా మెరుగైన ఫలితాలు సాధించబోతుంది. ఓట్ పర్సెంటేజ్ పెరగబోతుంది, సీట్లు పెరుగుతాయి. చైర్మన్లు రావడంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, మీకు కూడా తెలుసు. ఎక్సెప్ట్ ఇష్యూ పెడతారు, అది పెడతారు, ఇది పెడతారు, తర్వాత ఎన్నో క్యాంపులు నడుపుతారు. ఏం చేస్తారో చూద్దాం, వెయిట్ అండ్ సీ. బట్ ప్రజల తీర్పు మాత్రం, ప్రజల ఆలోచన అనుకూలత మాత్రం తప్పక ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు ఉంది. కొద్దిగా సమయం ఉండి ఇంకా బాగుండి ఉంటే ఇంకా చాలా గడ్డు పరిస్థితి ఉండేది. దిక్కు సమ్మక్క జాతర జరుగుతూనే ఉంటేనే ఎన్నికలు చేస్తే అసలు వరంగల్ జిల్లాలో ఎవరు నామినేషన్ వేయడానికి దొరుకుతారా? వరంగల్, కరీంనగర్ జిల్లాలల్లా లేకపోతే ఖమ్మం జిల్లాలల్లా అదేమన్నా పద్ధతేనా? ఎందుకంత భయం, ఎందుకంత ఆతృత, ఎందుకంత వ్యవహారం అంటే ఇదే ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళకి పరిస్థితి బాగాలేదు. రెండోది, ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ రెండు సంవత్సరాల పరిపాలన మీద గనక ఈ ఎన్నికలను రెఫరెండం అని చెప్పి ఎన్నికలకు పోతే బాగుంటది. ఇట్లా పురాణం ఏంది, కథ ఏంది, వ్యవహారం ఏంది అంటే ఇట్లా బోత్ ఆర్ సేమ్. బీఆర్ఎస్ కూడా ఒకవైపు ఏంటంటే ఎజెండాను మార్చడం కోసం, ఇద్దరి మధ్య నడపడం కోసం రకమైన యొక్క ఇంటర్నల్ అండర్స్టాండింగ్ సేమ్ అంటారు. సేమ్ అందులో అనుమానం ఏమున్నది? ఉపేంద్ర గారు మీరేం తక్కువ తిన్నారా తిట్లలో? భావ సారూప్యత గురించి నేను 10 విషయాలు చెప్పగలుగుతా. వాళ్ళు 2 పార్టీలు ఒకటే రకమైన ఆలోచన చేస్తాయి. ఒకటే అన్నా ఇప్పుడు ఆ 2 పార్టీలు ఒకే రకమైన అనడానికి నేను ఒక 10 రకాల విషయాలు చెప్పగలుగుతా. వాళ్ళు ఫ్యామిలీ పార్టీ, బోతారు మజ్లిస్ తో పొత్తుండేటోళ్ళు, బోతారు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, బోతారు ఎమ్మెల్యేలను కొనటోళ్ళే. వాళ్ళు కొన్నారు, వీళ్ళు కొంటాను, వాళ్ళు చేర్చుకున్నారు, వీళ్ళు చేర్చుకుంటాను. ఇలా తేడా ఎక్కడున్నాయి?
ఇలా చాలా విషయం, కరప్షన్ విషయం కానీ అన్ని కూడా సేమ్ టు సేమ్. అందుకోసమే ఇన్ని రోజుల నుంచి ఆల్టర్నేటివ్ లేకపోవడం నడిచింది, ఇప్పుడు నడుస్తుందని నేను అనుకోవడం లేదు. ఈ మున్సిపల్ ఎన్నికలు అనేది రాబోయే తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు కారణమైంది. ఉపేంద్ర గారు, నేను బీజేపీ టీఆర్ఎస్ ఒకటని నేను ఒక 100 ఎగ్జాంపుల్స్ చెప్తా. ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఒక్క నిమిషం సార్. బీజేపీ టీఆర్ఎస్ ఒకటి అంటారు, నేను ఇప్పుడు కేటీఆర్ వచ్చేసి రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటి అంటారు. టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయితే ఇవాళ కరీంనగర్ జరుగుతుంది. బీజేపీ ఒకటి. మృత్యుంజయం గారు, హిస్టరీలో మీకు కూడా తెలుసు, హిస్టరీలో ఫ్రమ్ ది బిగినింగ్ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కసారి కూడా ఎన్నికల్లో కలిసి పోటీ చేయలేదు. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినాయి, కలిసి అధికారాన్ని పంచుకున్నాయి. ఇది దీనికి మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మీరు మొన్న జూబ్లీ జూబ్లీ సార్ మళ్ళీ ఏందో జూబ్లీ చెప్తున్నా. ఈ ఒక్క మాట విషయంలో మీరు ఉంటారా ఉండరా? నేననేది ఎన్నడైనా బీజేపీ ఉన్న బీఆర్ఎస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం గానీ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. ప్రేమేందర్ రెడ్డి గారు ఆఫ్టర్ ఎలక్షన్ చేశారు 2009 లో మహాకూటమిలోకి వచ్చి ఉన్నారు. అప్పుడు ఎవరు బీజేపీతోనే? కేసీఆర్ అద్వానీ ర్యాలీలో పాల్గొన్నాడు. నిజామాబాద్ ఎలక్షన్ 2010 నిజామాబాద్ ఎండల్ లక్ష్మీనారాయణ ఎలక్షన్. అది మీరు అది బై ఎలక్షన్ లో కేవలం ఒకే సీట్ల మాకు, మిగతా సీట్ల వాళ్ళకు, అది తెలంగాణ యొక్క ఇష్యూలో. ఇంకెప్పుడు కూడా మేము వాళ్ళు కలిసి పోటీ చేయలేదు, కలిసి ఎన్నికల్లో పాల్గొనలేదు. నేననేది చరిత్ర. ఎందుకంటే నిజామాబాద్ ఎన్నికలకు నేనే ఇన్ఛార్జ్ కాబట్టి నాకు విషయం తెలుసు. అది ఒక్క ఎన్నికల్లో ఒక్కటే సీట్ లో మేము, మాకు మిగతా సీట్ లో ఎక్కడ, అది కూడా తెలంగాణ కోసం. ఓకే ఉపేంద్ర గారు చెప్పండి.